అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇరిగేషన్ వర్కులు ఎక్కడైనా కానీ ఆన్లైన్లో కానీ పేపర్లలో కానీ ప్రకటించి ఆ వర్కులు టెండర్లు వేయాల. ఆ టెండర్లను అనామత్తులో మా కడప నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారి అనుచరులకు ముఖ్యంగా ఈ 7.2 మైనస్ వేసినలకు వర్కులు ఇవ్వకుండా వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి లెటర్ తీసుకొని +2.5 ఉండే వాళ్లకు వర్కులు ఇచ్చి 3,20,00,000 రూపాయలు టెండర్ ఇవ్వడం జరిగింది. మామూలుగా ఆ వర్కు ఎవరు చేయని అవసరం లేదు. డిపార్ట్మెంట్ వాళ్ళు 20 లక్షల రూపాయల లోపలనే ఆ వర్క్ను కంప్లీట్ చేయొచ్చు. కానీ అది చేయకుండా కడపలో కార్యకర్తలు లేనట్టు తెలుగుదేశానికి తన చుట్టూ ఉండే అనుచరులకు ఇచ్చి ఆ వర్క్ను చేయించాలని చెప్పే భావనతో తన దగ్గర ఉన్న మనుషులకు ఇప్పించి 2.5 ఎక్సెస్కి ఇప్పించి పనిచేయాలని చూస్తున్నారు ఎమ్మెల్యే గారు. ఇది ప్రజల సొమ్ము చాలా దుర్వినియోగం అయిపోతుంది. 3,20,00,000 రూపాయలు పెట్టాల్సినంత అవసరం లేదు. ఇప్పటికే నీరు చెట్టు కింద లాస్ట్ టైం 14 నుంచి 19 వరకు మీరు చేసినటువంటి అన్యాయమైన నీరు చెట్టును 5 రూపాయలు ఖర్చు పెట్టి 5 లక్షల రూపాయలు వసూలు చేసుకున్నారు. అదే మాదిరిగానే ఈరోజు కూడా బుగ్గొంక సుందరీకరణలో భాగంగా దాంట్లో ఉన్న వర్కులను నీ చుట్టూ ఉన్న మనుషులకు ఇప్పించి నువ్వు చేస్తున్నావు. చాలా ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుంది. అంతేకాకుండా కడపలో ఉన్న డాక్టర్స్ అసోసియేషన్కి పోయి మీరు ప్రతి హాస్పిటల్కు 1,00,000 రూపాయలు వసూలు చేయాలని చెప్పి వాళ్లకు చెప్పారు. కడపలో ఉన్న హాస్పిటల్ అన్నీ కూడా అందరూ గగ్గోలు పెడుతున్నారు. డాక్టర్లు అందరూ మేము 1,00,000 రూపాయలు ఇచ్చే స్టేజ్లో లేము, మా హాస్పిటల్ అంత జరగడం లేదని. అయినా కానీ ఇది మా మాటే శాసనము, మీరు తప్పకుండా ప్రతి ఒక్కరూ 1,00,000 రూపాయలు ఇవ్వాల్సిందే. మేము కడపలో ఉన్న సీసీ కెమెరాలను పెట్టాలా, ప్రతి సర్కిల్లో ప్రతి ఒక్క చోట పెట్టాలని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఆల్రెడీ ప్రతి చోట ఉన్నాయి. ఈ డబ్బులు ఎమ్మెల్యే గారి అకౌంట్కి పోతాయో లేదంటే పోలీసు వారి అకౌంట్కి పోతాయో మాకు తెలియదు. కానీ హాస్పిటల్ ప్రతి ఒక్కటి ఏదో ఎంచుకున్నట్టు ఒక 5-10 హాస్పిటల్ మినహాయించి కొదవ హాస్పిటల్ అన్నీ కూడా మీకు 1,00,000 రూపాయలు ఇచ్చే స్టేజ్లో లేరు. కానీ ఇవ్వకపోతే ఏం చేస్తుందో అని భయపడుతున్నారు డాక్టర్లు. ఏ రోజు కూడా మా గవర్నమెంట్లో ఎప్పుడు కూడా డాక్టర్ల దగ్గరికి పోయి మీరు ఇది ఇవ్వాలా అని ఎప్పుడు మా ఎమ్మెల్యే గారు కానీ మా కార్యకర్తలు కానీ ఎక్కడే కానీ అడిగింది లేదు. ఏదైనా ఉంటే మా పేషెంట్కు చూడండి అని చెప్పేవాళ్ళని. ఈరోజు మీరు హాస్పిటల్ను కూడా ఈ మారి చేస్తున్నారంటే హాస్పిటల్ కడపలో ఉండాలన్నా, ప్రజలకు మేలుకోరే డాక్టర్లు ఉండాలన్నా లేదా, వాళ్ళందరూ వెళ్ళిపోవాలన్నా ఇక్కడి నుంచి. చేతనైతే నీ పార్టీలో నుంచి 110 కోట్లు వసూలు చేశారు కదా, 110 కోట్ల రూపాయలు ప్రజల సొమ్మును దోచుకున్నారు మెంబర్షిప్ కింద. దాంట్లో నుంచి డబ్బులు తీసుకొచ్చి కడప నియోజకవర్గానికి సీసీ కెమెరాలు పెట్టిస్తే బాగుంటుంది. కానీ దౌర్జన్యంగా డాక్టర్లను బెదిరించి, ఇటు ఆఫీసర్లను బెదిరించి నువ్వు అవి చేసావు అని చెప్పి వాళ్ళ మీద నీ కార్యకర్తలు పోయి నువ్వు దీంట్లో కమిషన్ ఇవ్వాలి, దాంట్లో కమిషన్ ఇవ్వాలంటున్నారు. వాళ్ళ దగ్గర వసూలు చేసి పెట్టించండి, డాక్టర్ల దగ్గర కాదు. సామాన్యులు మీరు ఏదైతే చేయాలనుకున్నారో డాక్టర్లను వాళ్ళు ప్రజల మీదనే చూస్తారు. ఈరోజు నీకు 1,00,000 రూపాయలు వాళ్ళు ఇస్తే
రేపటి రోజు ఒక పేషెంట్ మీద 50 రూపాయలు పెంచుతారు వాళ్ళు. పెంచి ప్రజలను నాశనం చేస్తారు. అలా చేయొద్దండి దయవుంచి. మీ చేతనైతే మేము 14లో 50 లక్షల రూపాయలు ఇచ్చినామంటున్నారు. ఈ పొద్దు 5 కోట్లు ఇవ్వండి. అంతేగాని మీరు డాక్టర్లను ఇంకొకరినో ప్రోద్బలం చేసి వాళ్ళని దబాయించి దౌర్జన్యంగా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయొద్దండి అని చెప్పి మీడియా ముఖంగా వాళ్ళకి తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.